హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో స్మార్ట్ ఫోన్స్ లాంచెస్ మనం చూస్తూ ఉంటే అందులో డిస్ప్లే దగ్గర మనకు ఒక పాయింట్ కనబడింది. అది చాలా మందికి అర్థం కావట్లేదు. ఎల్టీపీఎస్, ఎల్టీపీఓ బ్రాండ్ ఎల్టీపీఎస్ అని చూపించి కస్టమర్స్కి ఎల్టీపీఓ అనేలాగా ఒక హాలిజినేషన్ క్రియేట్ అయ్యేలాగా దాన్ని ఒక మార్కెటింగ్ గిమ్మిక్లా యూజ్ చేస్తున్నారు. ఈరోజు మనం దాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. అసలు ఎల్టీపీఎస్ అంటే ఏంటి, ఎల్టీపీఓ అంటే ఏంటి. మనం ఇప్పుడు ఫ్లాగ్షిప్ కిల్లర్ ప్రైస్లో ఎగ్జాంపుల్ 40,000 రూపాయలు చూసుకుంటే OnePlus కానీ, ఐక్యూ కానీ, వివో కానీ, నథింగ్ కానీ, ఒప్పో కానీ, రియల్మీ కానీ ఏ బ్రాండ్లో చూసుకున్నా కొన్ని చోట్ల అసలు ఈ రెండు కనపడట్లా. ఎల్టీపీఎస్ కనపడట్లా, ఎల్టీపీఓ కనిపించట్లా. బేసిక్గా కొన్ని బ్రాండ్స్లో మాత్రమే ఎల్టీపీఎస్ కనబడుతుంది, కొన్ని బ్రాండ్స్లో అసలు ఆ ఎల్టీపీఎస్ కూడా కనిపించట్లేదు. వాల్యూ ఫర్ మనీ కిల్లర్ రేంజ్లో తీసుకురావాలనుకుంటే ఎల్టీపీఓ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఏది ఉపయోగపడుతుంది, ఈ రెండింటి మధ్యలో క్లియర్గా డిఫరెన్స్ తెలుసుకుంటే మీరే డిసైడ్ చేసుకుంటారు ఈ ఫోన్ డిస్ప్లే వర్తా కాదా, ఆ ప్రైస్కి వీళ్ళు ఇచ్చింది కరెక్టా కాదా అని. ఎస్పెషల్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో. సో ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు. నెక్స్ట్ ఒక 5 minutes స్పేర్ చేయండి చాలు, క్లియర్గా చెప్పేస్తాను. ఫస్ట్ మనం ఎల్టీపీఎస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. అదే రెండింటిలో బేసిక్ లెవెల్. ఫస్ట్ ఫుల్ ఫామ్ చూద్దాం. ఈ ఎల్టీపీఎస్ దీని అబ్రివేషన్ ఫుల్ ఫామ్ చూస్తే లో టెంపరేచర్ పాలీక్రిస్టలైన్ సిలికాన్. లో టెంపరేచర్ పాలీక్రిస్టలైన్ సిలికాన్. పెద్ద నేమ్ కదా అని చెప్పని వరిగా మాకండి, క్లియర్గానే షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకప్పుడు కొన్ని ఫ్లాగ్షిప్ డివైస్లో ఉండేది, కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మిడ్ రేంజ్ ఫోన్స్లో ఈ ఎల్టీపీఎస్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు. దీని మేజర్ యూఎస్పీ ఏంటి అంటే ఎల్టీపీఎస్ యూజ్ చేయడం వల్ల షార్పర్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ హైయర్ రెజల్యూషన్ ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ రీఫ్రెష్ రేట్ కూడా హైయర్ రీఫ్రెష్ రేట్ 120 Hz 145 Hz వరకు కూడా ఇది రిఫ్లెక్ట్ చేయగలదు. మరి వినడానికి అన్ని బాగానే ఉన్నాయి కదా, దీంట్లో ఇంకేంటి ప్రాబ్లం అంటే ఇక్కడే ఉంది చిన్న క్యాచ్. ఇది ఎఫిషియెంట్ గాను లేదా డైనామికల్ గాను రీఫ్రెష్ రేట్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేయలేదు. ఎల్టీపీఓ ప్యానల్ ఏం చేస్తుంది, 1 Hz నుంచి 120 Hzకి ఆటోమేటిక్గా స్విచ్ అయ్యింది. బట్ ఈ ఎల్టీపీఎస్ ప్యానల్ అలాంటి పనులు చేయలేదు. ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఒకవేళ ఇమేజ్ చూస్తున్నారు, ఇమేజ్కి 1 Hz చాలు, అక్కడ వెనకాల 120 Hz అవసరం లేదు. బట్ మీరు ఎల్టీపీఎస్ ప్యానల్లో ఇమేజ్ చూస్తున్నా కూడా బ్యాక్గ్రౌండ్లో 120 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ఆబ్వియస్గా వెనకాల బ్యాటరీ తాగేస్తూ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. వాట్సాప్లో ఉన్నాం, ఏదో మనం మెసేజ్ టైప్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ మెసేజ్ చూడాలన్నా, ఒక ఇమేజ్ చూడాలన్నా 120 Hz రీఫ్రెష్ రేట్ అవసరం లేదు కదా. బట్ ఈ ఎల్టీపీఎస్ ప్యానల్ బ్యాక్గ్రౌండ్లో 120 Hz ఇస్తూ ఉంటుంది. అనవసరమైన బ్యాటరీ లాస్. సో ఎల్టీపీఓలో అడ్వాంటేజెస్తో పాటు 2 డిసడ్వాంటేజెస్. ఒకటి, బ్యాటరీ కొంచెం ఎక్కువ తాగిద్ది. రెండోది, ఎఫిషియెంట్గా వర్క్ అవ్వదు. మరి ఇన్ని తెలిసినప్పుడు బ్రాండ్స్ ఎందుకు ఎల్టీపీఓ ఇవ్వకుండా ఎల్టీపీఎస్ ఇస్తున్నాయి అంటే కాస్ట్ ఎఫెక్టివ్. ఎల్టీపీఓ ప్యానల్ మీకు కొంచెం కాస్ట్ ఉంటుంది, ఎల్టీపీఎస్ మీకు కొంచెం తక్కువకే దొరికేసింది. అందుకే ఎల్టీపీఎస్ యూజ్ చేస్తారు అండ్ మార్కెటింగ్ చేసుకుంటారు ఎల్టీపీఎస్ ఉంది అని చెప్పి. అదేదో కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ ఏమని చెప్పి మనం బొట్లో పడిపోయి కొనుక్కుంటాం. అండ్ ఐఎమ్ సారీ, ఎల్టీపీఓలోకి వెళ్దాం. చిన్న రిక్వెస్ట్ అంతే, చిన్నది, మిమ్మల్ని ఎక్కువ ట్రబుల్ చేయను. కొంచెం మీ కంటెంట్ నచ్చి ఇప్పటివరకు చూసిన వాటిలో ఏ పాయింట్ ఆఫ్ టైంలోనే మీకు వర్త్ ఉంది అని మీరు ఫీల్ అయితే కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్న, ఒకసారి మీకు కౌంట్ చూడొచ్చు. కొంచెం ఆ నెంబర్ పెరుగుతూ ఉంటే నేను ఇంకా ఇలాంటి బెస్ట్ క్వాలిటీ కాంటెంట్ మీ ముందుకు పోస్ట్ చేస్తూనే ఉంటా, తీసుకొస్తూనే ఉంటా. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. సరే, ఇది పక్కకు పెట్టేద్దాం. ఇంకొకసారి మనం ఎల్టీపీఓ గురించి చూద్దాం. ఇందులో కూడా ఫస్ట్ ఒకసారి మనం ఫుల్ ఫామ్ చూద్దాం. ఎల్టీపీఓ దీంట్లో ఫుల్ ఫామ్ ఏంటి అంటే, ఫస్ట్ ఎల్టీపీ 3 సేమే, లో టెంపరేచర్ పాలీక్రిస్టలైన్. ఓ మాత్రం ఆక్సైడ్ అనమాట. అక్కడ ఎస్ ప్లేస్లో సిలికాన్ ఉన్నట్టు ఇక్కడ ఓ ప్లేస్లో ఆక్సైడ్ ఉంటుంది. లో టెంపరేచర్ పాలీక్రిస్టలైన్ ఆక్సైడ్. జనరల్గా ఎల్టీపీఎస్ యూజ్ చేసేది పర్ఫార్మెన్స్ కోసం అయితే, ఎల్టీపీఓ యూజ్ చేసేది ఎఫిషియన్సీ కోసం. బ్యాటరీ లైఫ్ని ఎక్కువ క్లెయిమ్ చేస్తూ ఉంటాయి చూసారా బ్రాండ్స్. అంటే 5,000 బ్యాటరీ ఇచ్చినా, 6,000 బ్యాటరీ ఇచ్చినా, 7,000 బ్యాటరీ ఇచ్చినా, మా బ్యాటరీ 60 గంటలు వచ్చింది, 70 గంటలు వచ్చింది, 80 గంటలు వచ్చింది అని చెప్పేది అక్కడ ఎల్టీపీఓ ప్యానల్స్ యూజ్ చేసుకునే. ఫోన్ యూసేజ్లో మెజారిటీ అంటే ఆల్మోస్ట్ 75% వరకు బ్యాటరీ కన్సమ్ చేసేది డిస్ప్లేనే. అక్కడ ఈ ఎల్టీపీఓ ప్యానల్ ప్రాపర్గా మేనేజ్ చేసుకునింది, ఎక్కడ ఎంత రీఫ్రెష్ రేట్ వాడాలి, ఎంత బ్యాటరీ తీసుకోవాలి అని చెప్పని. సో దాని ద్వారా బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది అనమాట, తక్కువ పడుతుంది కాబట్టి. అదే దీని మేజర్ యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఈ ఎల్టీపీఓ ప్యానల్. ఇది ఎల్టీపీఎస్కి చెప్పినట్లు ఇక్కడ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు మీరు యూట్యూబ్లో వీడియో చూస్తున్నారు, 4K 60 FPS వీడియో పెట్టుకొని ప్లే చేస్తున్నారు అంటే అక్కడ రీఫ్రెష్ రేట్ 60 Hzకి ఆటోమేటిక్గా ఇది స్విచ్ అవుతుంది. ఎల్టీపీఎస్లో అలా ఉండదు, 120 Hzలోనే ఉంటుంది. ఈవెన్ మీరు 60 FPS వీడియో ప్లే చేస్తున్నా కానీ. నెక్స్ట్ కొన్ని గేమ్స్ ఆడుతున్నారు, 60 FPS ఆడే గేమ్స్కి 60 Hzలో, 120 FPS ఆడే గేమ్స్కి BGMI లాంటి వాటికి 120 Hzలో తెలివిగా ఇది స్విచ్ అవ్వగలిగింది. అవన్నీ కాదు, నేను ఏదో న్యూస్ పేపర్లా చదువుకుంటున్నాను, 10 Hzకి స్విచ్ అయ్యి మీ స్క్రోలింగ్ స్పీడ్ని బట్టి, లేదా ఒక ఇమేజ్ చూస్తున్నాను స్టాటిక్ ఇమేజ్ని, 1 Hzలోనే ఉంటుంది. సో క్లియర్గా మీకు డిఫరెన్స్ అర్థమైందని చెప్పనుకుంటున్నా. అర్థమైందన్నా, కానీ ఒక్కసారి సైడ్ బై సైడ్ కంపారిజన్ చెప్పు అంటే ఎల్టీపీఎస్ ప్యానల్ ఫిక్స్డ్గా లిమిటెడ్ రీఫ్రెష్ రేట్ కంట్రోల్తో ఉంటుంది, బ్యాటరీ ఎక్కువ వాడుతుంది, తక్కువ రేట్లో దొరికేసింది చీపర్గా. ఆల్మోస్ట్ మిడ్ రేంజ్ ఫోన్స్లో చూసేది ఈ ప్యానలే. అదే ఎల్టీపీఓ ప్యానల్లోకి వస్తే ఇది ఫుల్లీ అడాప్టివ్, డైనామికల్గా 1 to 120 Hz ఆటోమేటిక్ ఇది స్విచ్ అవుతుంది. బ్యాటరీ ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. టెక్నాలజీ కూడా ఇది ప్రీమియం టెక్నాలజీ, చీపర్ కాదు. అండ్ మిడ్ రేంజ్ ఫోన్స్లో మనం చూడలేము, ఇది ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే దొరుకుతుంది. సో ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు రెండింటి మధ్యలో తేడా తెలిసింది అనుకుంటున్నా. దీని ద్వారా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి బ్రాండ్స్ నుంచి అని అడిగితే,
మీరు ఒకవేళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కొంటున్నారు లేదా మంచి బ్యాటరీ లైఫ్ కావాలనుకునే ఫోన్స్ కొంటున్నారు, అప్పుడు మీరు ఎల్టీపీఓకి స్విచ్ అవ్వండి. లేదు నేను మిడ్ రేంజ్ ఫోన్ కొనుక్కుంటున్నా, అయినప్పటికీ నాకు షార్పర్ డీటెయిల్స్తో అండ్ హై కాంట్రాస్ట్ వాల్యూస్తో నాకు డిస్ప్లే కావాలి అనుకుంటే అప్పుడు ఎల్టీపీఎస్ అన్న చూసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇది ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా, మీరు తేడా తెలుసుకోవాలనుకున్నా, చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు, 3 lakhs సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి బెస్ట్, యూనిక్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. అండ్ వీడియోని హైప్ చేయకపోతే కొంచెం వీడియోని హైప్ చేయండి. హై పాయింట్స్ ఉన్నాయి, ఆ హై పాయింట్స్ పెరుగుతూ ఉంటే యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తూ ఉంటుంది. కొంచెం హైప్ చేయండి. ఓకే, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.